గర్భస్థ శిశువులు ఉక్కిరిబిక్కిరి వాయు కాలుష్యంతో అనేక సమస్యలు శ్వాసకోశ అవయవ ఎదుగుదలపై ప్రభావం నవజాత శిశువులపైన కాలుష్య కాటు హైదరాబాద్లో గత 5 ఏళ్లలో ఆస్తమాతో పుడుతున్న పిల్లల సంఖ్య 20% పెరుగుదల తక్కువ బరువుతో పుట్టేవారు 15% అధికం కామినేని వైద్యురాలు కంచన్ పరిశోధన వాయు కాలుష్యం ఇది పెద్దలపైనే కాదు గర్భస్థ శిశువులపైన తీవ్ర ప్రభావం చూపుతోంది పుట్టబోయే పిల్లలు కూడా కాలుష్యం దాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు వాయు కాలుష్యం కారణంగా సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నవజాత శ్వాసకోశ సమస్యలు అయితే ఇప్పుడు పుట్టబోయే పిల్లలపైన కూడా ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు అయితే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడున్న వాయు కాలుష్యం బట్టి అయితే మొత్తం ఎక్కడ చూసినా సరే వాయు కాలుష్యమే ఎక్కడైనా స్వచ్ఛమైన గాలి అయితే లేదు మొత్తం వాయు కాలుష్య ప్రపంచంలోనే మనమైతే బతుకుతున్నాము సో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఎలా వస్తాయి శ్వాసకోశ సమస్యలు సో ఇప్పుడైతే పుట్టబోయే పిల్లలకు కూడా వస్తుందని డాక్టర్లు అయితే చెప్పడం జరుగుతుంది సో అది కూడా 20% పెరుగుదల అంట 20% ఇంకా పెరిగిందంట సో